తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దేవాదుల సహా పలు కీలక ప్రాజెక్టులను సందర్శించారు. ప్రాజెక్టుల వద్ద పనుల పురోగతిని పరిశీలించిన మంత్రులు పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వ ప్రాధాన్యత అని మంత్రులు పేర్కొన్నారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి వ్యవసాయానికి అవసరమైన నీటి వనరులను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి రివ్యూ కార్యక్రమాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఏర్పాటు చేసి మా అందరినీ ఇక్కడ తీసుకుని వచ్చారు. రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఎల్నినో ఎఫెక్ట్ తో రాష్ట్రంలో వర్షాలు దానికి సంబంధించినటువంటి ప్రభావం పైన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ ఇప్పటికే 2-3 సార్లు లోతుగా ఈ ఎల్నినో ఎఫెక్ట్ వచ్చితే రాష్ట్రం మీద పడేటువంటి ప్రభావం పైన ఆ ప్రభావం నుంచి రాష్ట్రాన్ని ఏ రకంగా కాపాడుకోవాలనే దానిపైన కూడా లోతుగా ఇప్పటికే 2-3 సార్లు చాలా లోతుగా చర్చించడం జరిగింది. గత 2-3 నెలల నుంచి కూడా ఈ ఇరిగేషన్ సంబంధించినటువంటి రిజర్వాయర్స్ నింపుకునే విధానము, భవిష్యత్తులో పంటలకు కావాల్సినటువంటి నీళ్లు, మంచినీళ్లు వీటన్నిటికి సంబంధించి కూడా లోతుగా చర్చించిన తర్వాత తిరిగి మళ్లీ ముఖ్యమంత్రి గారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని గోదావరిలో వస్తున్నటువంటి పారుతున్నటువంటి నీటిని సాధ్యమైనంత మేరకు ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అవకాశం ఉన్నంత మేరకు ఎంత ఖర్చైనా సరే, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎంత వచ్చినా సరే ఆ నీటిని మొత్తం లిఫ్ట్ చేసుకుని పంట పొలాలకి, చెరువులు నింపుకోవటానికి, మంచినీళ్లు తాగటానికి కావాల్సిన విధంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ముందుకు పోవాలనేటువంటి ఆలోచనలో భాగంగానే వారు గత నెల రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నారు. దేవాదుల ప్రాజెక్ట్ కి అవసరం ఉన్న ల్యాండ్ అక్విజిషన్ కి మరి ఎంత నిధులైనా కేటాయింపజేసి ఒక వార్ ఫుటింగ్ లో ఈ దేవాదుల ప్రాజెక్ట్ కి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేస్తామని చెప్పి కూడా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా నేను మీ అందరికీ మాటిస్తున్నా. మరి మీకు తెలుసు, గతంలో నేను రివ్యూకి 1-2 సార్లు రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా పోయినసారి రివ్యూ నేను ఇక్కడ తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా దేవాదుల కెపాసిటీ ఏది ఉందో 38.16 టీఎంసీల దేవాదుల కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీ మేరకు తప్పనిసరిగా ఆ పనులు వేగవంతంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి మేము మాటిస్తూ, మొత్తము డిజైన్ ఆయకట్ ఎంతున్నదో బోత్ న్యూ ఆయకట్ అండ్ స్టెబిలైజ్ ఆయకట్ అది మొత్తం కూడా పూర్తి చేసే విధంగా మేము అన్ని పనులు టేకప్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ